హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం చూద్దాం. ఓకేనా? సో దానికోసం ముందు థీరం 1.2లో ఏముందో గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఏం చెప్తుందంటే, లెట్ p be a prime number if p divides a square then p divides a where a is a positive integer. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ని పి డివైడ్ చేసింది అంటే ఏని కూడా పి డివైడ్ చేస్తుంది అని అర్థం. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ ఆల్సో. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం 4 స్క్వేర్ అనుకోండి. 4 స్క్వేర్ అంటే 16 కదా. 16 మనకి 2 డివైడ్ చేస్తుంది. సో ఏం చెప్తున్నారు వీళ్ళు? 4ని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నారు. పి స్క్వేర్ని ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అనేది థీరం 1.2. ఓకేనా? సో ఈ పాయింట్ మనం బై థీరం 1.2 అని ఆ ప్రాబ్లమ్స్లో రాయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ థీరం 1.2? ఇఫ్ పి బి ఎ ప్రైమ్ నంబర్, ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ ఆల్సో. సో మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి 8 మార్క్స్కి ఎస్ఏ క్వశ్చన్ ఒకటి ఉంది కదా. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రూవ్ దట్ రూట్ 2 ఈస్ ఇర్రేషనల్. సో ఇక్కడ మనం కాంట్రడిక్షన్గా అంటే ఆపోజిట్గా ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు కదా, మనం రేషనల్ అని తీసుకుందాం. ఓకేనా? సో లెట్ us assume టు ద కాంట్రరీ. అజ్యూమ్ అంటే మనం ఊహించుకుంటున్నాం అనమాట. లెట్ us assume టు ద కాంట్రరీ దట్ రూట్ 2 ఈస్ రేషనల్. సో కాంట్రడిక్షన్గా రూట్ 2 అనేది రేషనల్ నంబర్ అని తీసుకుంటున్నాం. సో రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది? ఒక ఫ్రాక్షన్ a/b ఫామ్లో ఉంటుంది. అయితే సమ్టైమ్స్ మనం ఫ్రాక్షన్ని క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ అనేది 5/10 అన్నాను అనుకోండి. ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు. 5 1s 5 2s 1/2. ఇది సింప్లెస్ట్ ఫామ్. అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఓకే? సో ఇప్పుడు 9/27 అన్నాను అనుకోండి. 3 3s 3 9s. అగైన్ ఇది ఒక ఫ్రాక్షన్ 3/9. మళ్ళీ 3 1s 3 3s 1/3. ఇలా సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి ఒక ఫ్రాక్షన్ కదా. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్గా 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. ఓకేనా? సో 15/20 అన్నాను అనుకోండి. 5 3s 5 4s 3/4. సో ఈ రెండు ఏ టేబుల్లో వస్తాయి? 1 టేబులే కదా. అంటే 1 మాత్రమే వీటికి కామన్ ఫ్యాక్టర్గా ఉంటే అది సింప్లెస్ట్ ఫామ్ అంటాం. ఓకేనా? సో ఆ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అంటే దాని మనం ఏం చెప్పొచ్చు అంటే a, b ఆర్ కో ప్రైమ్స్. అంటే ఇవి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్లో ఉంది, ఇవి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని చెప్తున్నాము. a/b ఫ్రాక్షన్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ బిని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లో ఉన్నది ఇంటూ అవుతుంది కదా. b ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ మనం స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో b రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. సో ఇక్కడ b రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ bకి వస్తుంది, రూట్ 2కి వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది 2b స్క్వేర్ అనమాట. సో ఆవేశపడిపోయి చాలామంది ఇక్కడే చేసి 2b అని రాస్తారు. బట్ యాక్చువల్లీ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. 2 ఇంటూ b స్క్వేర్ 2b స్క్వేర్ అంటే, రైట్? సో ఇప్పుడు 2ని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా, a స్క్వేర్ బై 2. సో ఇప్పుడు థీరం 1.2 మైండ్లోకి రావాలి. సో 2 డివైడ్స్ a స్క్వేర్. దీని మీనింగ్ ఏంటి? a స్క్వేర్ బై 2 అంటే 2 డివైడ్స్ a స్క్వేర్. ఏ స్క్వేర్ని డివైడ్ చేసినంటే ఏని కూడా డివైడ్ చేయాలి కదా. 2 డివైడ్స్ a ఆల్సో. ఓకేనా? మనం దేని నుంచి ఇది చెప్పాము? బై థీరం 1.2 మెన్షన్ చేయండి. సో లెట్ ఇట్ బి 1. దీని 1 అనుకుంటాం, జస్ట్ మన కన్వీనియన్స్ పర్పస్ ఫర్దర్గా యూజ్ చేయడానికి. ఓకే?
సో ఏదైనా ఒక నంబర్ ఇప్పుడు మనము 6ని 2 డివైడ్ చేస్తున్నామా, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు కదా, రైట్. 18ని కూడా 2 డివైడ్ చేస్తుంది అంటే 2 ఇంటూ 9 కదా 18, అంటే 2 ఇంటూ సంథింగ్గా మనం రాయొచ్చు కదా. సో ఇక్కడ మనకి 2 డివైడ్స్ ఏ, సో వీ కెన్ రైట్, కొంచెం ప్రాక్టీస్ అవసరము. 2 డివైడ్స్ ఏ కాబట్టి వీ కెన్ రైట్ ఏ 2 ఇంటూ ఒక నంబర్, దాన్ని మనం సి అనుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c. అగైన్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేయాలి, ఓకేనా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్. మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఏబీలు కోప్రైమ్స్ అంటే వీటికి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉందనుకున్నాం, దీనికి ఆపోజిట్గా మనం ఇంకో కామన్ ఫ్యాక్టర్ ఉంది అని తీసుకొస్తాం అనమాట. ఏకి ఆల్రెడీ 2 ఒక ఫ్యాక్టర్ అని చెప్పాము, 2 డివైడ్స్ అంటే ఫ్యాక్టరే కదా. ఇప్పుడు బి గురించి చెప్పాలి, అయితే ఇక్కడ కూడా ఏనే ఉంది. సో ఒక్కసారి మనం ప్రాబ్లంలో స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్ రాసాం. సో ఏ స్క్వేర్ ప్లేస్లో ఇప్పుడు నేను 2b స్క్వేర్ రాయొచ్చు కదా, రాసాం. 2c హోల్ స్క్వేర్ అంటే 4c స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 కదా, ఓకేనా. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్ బై 2, 2 1s 2 2s, సో 2c స్క్వేర్ వచ్చింది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్. ఇప్పుడు c స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఇటు వస్తే డివిజన్ అవుతుందిగా, b స్క్వేర్ బై 2. సో అగైన్ మనం ఇక్కడ ఎలా అయితే రాసామో అలానే రాయాలి. 2 డివైడ్స్ b స్క్వేర్, సో that implies 2 divides b also. ఓకే, సో లెట్ ఇట్ బి 2. ఇదంతా మనం ఎలా చెప్పాం, బై థీరం 1.2 మెన్షన్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు 1లో 2 డివైడ్స్ ఏ అన్నాను, 2లో 2 డివైడ్స్ బి అన్నాను, అంటే ఏ బీలకి 2 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది కదా. సో అదే రాద్దాం. ఫ్రమ్ 1 and 2 we can say that 2 as common factor to a and b. 2 ఈ ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, ఓకే. అయితే మనం ఏం చెప్తున్నాము, ఏబీ ఆర్ కో ప్రైమ్స్, దట్ మీన్స్ దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అంటున్నాం కదా. సో ఇప్పుడేమో 2 కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం, ఇది కాంట్రడిక్షనే కదా. సో అదే రాద్దాం, ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు a, b ఆర్ కోప్రైమ్స్. ఏ కామా బి కోప్రైమ్స్ అనే దానికి ఇది కాంట్రడిక్షన్ అంటుంది, ఓకే. మరి ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అస్యూమ్ చేసుకున్నాం కదా √2 రేషనల్ అని. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, సో ఏం అజంప్షన్ చేసాం, √2 రేషనల్ అంటున్నాము. సో √2 ఈజ్ నాట్ రేషనల్, ఓకే. సో √2 ఈజ్ దేర్ఫోర్ రేషనల్ కాకపోతే ఏమవుతుందమ్మా, ఇర్రేషనల్, హెన్స్ ప్రూవ్డ్. అలా మనం ప్రూవ్ చేయొచ్చు, ఓకేనా. సో ప్రాబ్లం ఇలా చేయొచ్చమ్మా మనము, ఓకేనా. సో ఇదే మోడల్లో మనం ఏదైనా చేయొచ్చు. √2 ఇర్రేషనల్ అంటే మనం ఏమనుకున్నాము, √2ని రేషనల్ అనుకున్నాం. రేషనల్ అయితే అది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి, సో a/b అని అనుకున్నాము. ఈ ఏబీలు కో ప్రైమ్స్ అంటున్నాం, అంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, సింప్లిఫైడ్ ఫామ్ అని అన్నాను. ఇప్పుడు బిని ట్రాన్స్పోజ్ చేసాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము, a స్క్వేర్ బై 2 వచ్చింది. 2 a స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది అన్నాం, దట్ ఈస్ బై థీరం 1.2 అన్నాం. సో టూ ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని 2 ఇంటూ ఒక నెంబర్గా రాయొచ్చు, 2c అన్నాం. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి b స్క్వేర్ బై 2 తెచ్చుకున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ b రావాలి అంటే a స్క్వేర్ని 2b స్క్వేర్ అది రీప్లేస్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ రాసాము. ఇప్పుడు 1 and 2 నుంచి మనకి వీ కెన్ సే దట్ 2 యాజ్ కామన్ ఫ్యాక్టర్ టు a and b. అయితే మనం ఏబీలు కో ప్రైమ్స్ అన్నాం,
సో ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అజంప్షన్ అలా చేసుకున్నాం. సో దేర్ ఫర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. రూట్ 2 ఈజ్ నాట్ రేషనల్, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనం రాయాలమ్మా. ఓకేనా? అర్థమవుతుంది కదా పిల్లలు? ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లమ్. రూట్ 2 ప్లస్ లో రూట్ 3 ఇప్పుడు రూట్ 2 అయిపోయింది కదా, రూట్ 3 నేను పెట్టాను అనుకోండి. ఓకే, రూట్ 3 సేమ్ స్టెప్స్. రూట్ 3 ఇర్రేషనల్ అంటున్నాము. సో రూట్ 3 ఏ బై బి రాసేద్దాం. సో ఇటు ట్రాన్స్పోజ్ చేసాము బి రూట్ 3. ఓకే, బి రూట్ 3 హోల్ స్క్వేర్. జస్ట్ ఇప్పుడు మనకి బి స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 3b స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 దగ్గర 3 వస్తుంది. మీకు అర్థం కావడం కోసం నేను సేమ్ ప్రాబ్లంలో కరెక్షన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు 3 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 3 డివైడ్స్ ఏ ఆల్సో. సో వీ కెన్ రైట్ ఏ 3 ఇంటూ ఒక నంబర్, దాన్ని సి అనుకుంటాం. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 3c స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3b స్క్వేర్ వచ్చింది కదా, అదే ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ వచ్చేసి 9, ఇక్కడ 3. సో 3 3s, ఇది 3 వస్తుంది. అగైన్ ఇక్కడ 3. జస్ట్ మనకి నంబర్సే మారుతాయి, సేమ్ స్టెప్స్. 3 డివైడ్స్ b స్క్వేర్, then 3 divides b also by theorem 1.2. So we can say that 3 as common factor to a and b. It is contradiction to a comma b are co-primes. So therefore our assumption is wrong. Root 3 is not rational, root 3 is irrational, hence proved. ఇలా మనం రాసుకుంటాం పిల్లలు. ఓకేనా? ఒకటే ప్రాబ్లము కానీ అంటే సేమ్ ప్రాసెస్, ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, prove that root 3 is irrational అనుకున్నప్పుడు let us assume to the contrary that root 3 is rational అంటున్నాం. రేషనల్ అయితే ఏ బై బి ఫామ్లో ఉండాలి. అండ్ ఇక్కడ ఆ ఏబి నేచర్ ఖచ్చితంగా మనం చెప్పాలన్నమాట. ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ అంటున్నాము. సో ఈ బీని ట్రాన్స్పోజ్ చేసాము, డివిజన్లో ఉన్నది ఇటు వస్తే ఇంటూ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. బి రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి బీని స్క్వేర్ చేయాలి, రూట్ 3ని స్క్వేర్ చేయాలి. ఓకే, రెండింటికి వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకేనా? సో 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇంటిలో ఉన్నది ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో బై థీరం 1.2 3 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 3 డివైడ్స్ ఏ ఆల్సో. దీన్ని 1 అనుకుంటున్నాం. సో వీ కెన్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఒక నెంబర్. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాము. ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో మనం బి స్క్వేర్ గురించి కూడా చెప్పాలి కదా, బి గురించి. ఏ గురించి అయిపోయింది. సో ఏ స్క్వేర్ని మనం 3b స్క్వేర్తో రీప్లేస్ చేసాం. సేమ్ ఇలా వచ్చేసింది. సో బై థీరం 1.2 3 డివైడ్స్ బి స్క్వేర్ అయితే 3 డివైడ్స్ బి ఆల్సో. దీన్ని 2 అనుకున్నాం. సో ఇప్పుడు ఈ 1 అండ్ 2ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు from 1 and 2 we can say that a and b have 3 as common factor. 3 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంది. బట్ ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. రూట్ 3 అనేది నాట్ రేషనల్. సో నాట్ రేషనల్ అంటే అప్పుడు ఆబ్వియస్లీ ఇర్రేషనల్, హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ప్రాబ్లంలో మనకి రూట్ 5 చేయమన్నారు అనుకోండి. సేమ్ ప్రాబ్లంలో రూట్ 5 చేయమంటే, సో ఇక్కడ రూట్ 5 3 ప్లేస్లో అంతా 5 వస్తుంది. ఓకే, సో 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 డివైడ్స్ ఏ ఆల్సో. సో ఈ 5 ఇంటూ ఒక నంబరు 5 ఇక్కడ 5, ఇది 5a. ఇది 5ని స్క్వేర్ చేస్తే మనం 25. ఓకే, సో ఇక్కడ 25 5 5s అగైన్ 5 వస్తుంది. సో బి స్క్వేర్ బై 5. అర్థమవుతుంది కదా పిల్లలు? జస్ట్ నంబర్ని రీప్లేస్ చేయడం. సో 5 డివైడ్స్ ఏ బి స్క్వేర్. సో 5 డివైడ్స్ బి ఆల్సో. సో ఫ్రమ్ 1 and 2 we can say that a and b have 5 as common factor. So it is contradiction to a comma b are co-primes. Our assumption is wrong. Root 5 is not rational. Root 5 is irrational. Hence proved. So ఇలా మనము
చేస్తామన్నమాట. సో, ఒక్కసారి నీట్‌గా చూడండి. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అంటున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? లెట్ అస్ అస్యూమ్ టు ద కాంట్రరీ థట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అనుకుంటాము. ఇర్రేషనల్ అన్నప్పుడు ఒక ఫ్రాక్షనల్ ఫార్మ్ కాబట్టి రూట్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. ఈ ఏబీలను కో ప్రైమ్స్ అంటున్నా. కో ప్రైమ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ రెండిటికి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్. బి రూట్ 5 ఇప్పుడు ట్రాన్స్‌పోజ్ చేశాను. అగైన్ స్క్వేర్ చేసినప్పుడు బి రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే మనం రెండింటిని స్క్వేర్ చేయాలి. 5b స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై 5 అన్నాడు. అంటే 5 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 5 డివైడ్స్ ఏ ఆల్సో. ఇది ఎలా రాసాం? బై థీరం 1.2. ఇది ఫస్ట్లో కూడా రాయొచ్చు. సో ఏని 5 డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఒక నంబర్గా రాయొచ్చు. దాన్ని సి అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్. దెన్ ఈ ఏ స్క్వేర్ ఆల్రెడీ మనం ఏ గురించి చెప్పాము, ఇప్పుడు బి గురించి చెప్పాలి. సో ఏ స్క్వేర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 5b స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5ని ట్రాన్స్పోజ్ చేశాను, క్యాన్సిల్ అయిపోతే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c స్క్వేర్ వచ్చింది. సో సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇంటూలో ఉన్నది ఇటు వస్తే బై అవుతుంది కదా, బి స్క్వేర్ బై 5. అంటే 5 డివైడ్స్ బి స్క్వేర్ దెన్ 5 డివైడ్స్ బి ఆల్సో. ఎలా? బై థీరం 1.2. అయితే ఈ 1, 2 పాయింట్స్ నుంచి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ టు ఏ అండ్ బి అని చెప్పొచ్చు. ఇది కాంట్రడిక్షన్ టు ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. ఓకే, మరి ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్ అంటే మనం అలా అజంప్షన్ చేసాం. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. రూట్ 5 ఈజ్ నాట్ రేషనల్. సో రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. సేమ్ ఇదే మెథడ్లో మనం పిల్లలు రూట్ 7 కూడా చేయొచ్చు. Prove that root 7 is irrational. Let us assume to the contrary that root 7 is irrational. Root 7 is rational, sorry. Rational అని అనుకుందాం. సారీ, ఇక్కడ మనం రూట్ 5లో కూడా ఇది రేషనల్ బై మిస్టేక్. ఓకే, సో రూట్ 7 ఈజ్ రేషనల్. సో రూట్ 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. b root 7 is equals to a. ఇటు ట్రాన్స్పోజ్ చేసాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. b root 7 హోల్ స్క్వేర్ అంటే bకి స్క్వేర్ రూట్ 7కి స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 7b స్క్వేర్ వస్తుంది. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై 7. సో 7 డివైడ్స్ a స్క్వేర్, 7 డివైడ్స్ a ఆల్సో. అది థీరం 1.2 నుంచి. సో వీ కెన్ రైట్ a ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ ఒక నంబర్. అగైన్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై 7. ఇక్కడ మనం ఏ గురించి ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఏ స్క్వేర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి స్క్వేర్గా రాసామన్నమాట, 7b స్క్వేర్. ఓకేనా, అది ఇంపార్టెంట్. సో బి స్క్వేర్ బై 7. 7 డివైడ్స్ బి స్క్వేర్, 7 డివైడ్స్ బి ఆల్సో. అది థీరం 1.2 నుంచి. సో ఈ రెండింటి నుంచి కూడా మనం ఏబికి 7 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్ కదా. మరి ఎందుకు వచ్చింది అంటే మనం అలా అజంప్షన్ చేసాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ రాంగ్ అయిపోయింది. రూట్ 7 ఈజ్ నాట్ రేషనల్. రూట్ 7 ఈజ్ రేషనల్, హెన్స్ ప్రూవ్డ్. ఇలా మనం ఈ 4 ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో అర్థం కాలేదు అంటే ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ మీ. డెఫినెట్లీ నేను మీ డౌట్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.